కాదు ఏమమ్మా నువ్వు అంతకి మంచిగా నువ్వు అంతకి ఏరా రా ఏందిరా వాయా ఏం వచ్చి వాళ్ళు కూర్చో. అసలు నువ్వైతే మంచి కాదా నువ్వు దా నాకు అర్థమైంది కానీ నువ్వు అట్లా మాట్లాడదు ఇత్తాలే ఈ రోజు ఇద్దాం అనుకోండి సరిపోలే ఊరికే అంత సీరియస్ అవుతావు. కాదు మామ సంవత్సరం ఇదే చెప్తాండవే సరిపోలే అని మన ఊరిలో తెక్కువని కూడా పెళ్లి సరిపోయా నాకు ఇచ్చే లెక్కేం సరిపోలే నీకు. అల్లుడు ఇద్దాం అనుకోండిరా ఏంటి అంత నిష్ఠూరంగా మాట్లాడతావు. కాదు నీ లెక్క ఎక్కువైతుందిరా నాకు. ఊరుకోండి మామ నువ్వు ఇట్లా మాట్లాడతావని మామ నీకేమన్నా నీకు రోంతనే ఉందేమమ్మా. ఏరా అల్లుడు షెడ్యూల్ చినిపోయినారా అంటే 1000 రూపాయలు ఇచ్చుకొనిస్తే కనీసం ఆ షెడ్యూల్ వేసుకునేవాడన్నా గుర్తు రాలేదేమయ్యా వాడు తీసిచ్చాడు అనేది. అవి తీసిచ్చినావు లేరా అన్ని బాలికే రాలేదు అవి అప్పుడే చినిగిపోయినాయి. క్వాలిటీనే లేవు ఎవరో లెక్క లేదని తీసేయమన్నాను తీసిచ్చినావు. నేను మామూలుగా తీసుకునే షాప్ దాకా పోతా అంటే నువ్వు ఎవరో నీ ఫ్రెండ్ పెట్టినాడు షాప్ దాంట్లో బలుంటాయి రామమ్మ క్వాలిటీ బలుంటాయి బాలికి బలు వస్తాయని పిలిచబోతివి అవి 2-4 రాలే అప్పుడే చినిగిపోయినాయి. అంటే ఇప్పుడు లెక్క ఇచ్చినే కాకొని షెడ్యూల్ పోయినట్టు తీసిచ్చిన దానికి ఇప్పుడు అవి పోయిన దానికి మళ్ళీ నాకే కాదలుడు నేను మామూలుగా తీసుకునే బాగుంటాండి బాలికి బలు వస్తా అండి 2 ఏళ్ళు వస్తాడు ఒక షెడ్డి. కాదమ్మా ఆ రోజు చెప్పినా నీ సైజ్ సన్నది కాదయ్యా బాటం ఎక్కువ పెద్దది తీసుకోమని ఏమంటివి సరిపోతాయి లేరా అంటివి ఎక్కితని పట్టుపట్లు ఆడుతుంది అది పాకుండా ఏం చేస్తుంది మామ మళ్ళా దానికి కూడా నన్ను అంటున్నావు. కానీ నిన్న నాకు ఇంకెవరునరా ఊరికా ఏంది విచిత్రం చేస్తా. నేను మామూలుగా తీసుకునే షాప్ లో తీసుకుంటే భలే బాలికి వస్తాయి మామ పెద్ద ఉన్నాయి మంచి విత్తాను నేను పోతే ఇంకా ఒరిజినల్ నీ చెప్పిన చట్టం ఎక్కువ అనేది పెద్దది తీసుకోమని వింటావా క్వాలిటీ లేనివి తీసిచ్చి లెక్క అంట లెక్క కాదు మామ నువ్వు నా మాటని నీ మాటిని నువ్వు మంచి కంపెనీతో మాట్లాడుకొని 150 సైజు తెప్పించుకో లేకపోతే చాలా మామ ఈ సైజులన్నీ నాకు 100 అయినా అవుతాయి 2 పేలికలు అయితే ఈ లెక్క ఇస్తాను ఈ కంపెనీ సైజు ఇవన్నీ ఉన్నాయి గాని చెప్పమా పెళ్లి చూపులకు పోయింటివే ఏమాయా ఏ బామ పాపర్ అంత లావుగా ఉంది లా ఉంటే డా వచ్చు కదా నాకు బాగుంటే చాలు మామ వాళ్ళ వెనక ఆస్తే పాపయ్యో చెప్పమా నువ్వు ఎవరిని లవ్ చేసిందా చేసింటి మామా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన తెలిసా పెళ్లికి కూడా ఒప్పుకుంటారు మరి ఇంకేరా వాళ్ళ ఆయన ఉండే నువ్వు పెళ్లి చేసుకుంటే మీకు ఆస్తి రాసేమో అని వాళ్ళకి 2 ఆడపిల్లలమ్మా ఆ పాప నేటికి ఇబ్బంది పెట్టాలని ఊరికే అయిపోతుందా. నీ నాటకాలు ఎవరితో ఆడేది ఆ పాప ఇబ్బంది పడుతుందనే ఆస్తి రాదు అని ఏం పుట్టుబడి పుట్టింది ఎవరా పాపం ఏమో నీతివంతుడా కట్ట ఆ పాప నేల ఇబ్బంది పెట్టాలంట ఊళ్ళో వాళ్ళ ఆస్తి రాసిమంటానే యాళ్ళేమమ్మా అంట. బా ఏమి త్యాగవంతుర్రా నువ్వు ఏందనుకున్నా మామ నీ ఎల్లుడు అంటేను లేరా లే నీ మగానికి మజ్జిగ పులుసు కొట్ట ఏమి బుద్ధి గలవైందిరా ఏమి నాటకాలు ఆడుతాండవరా లే కాదమ్మా రాదు తెప్పులాడిచి కొట్టినారంట ఆ సందులోనా తిప్పులాడిచి కొట్టిండ్లే ఊరికే తిప్పకొచ్చిరి పరిగెత్తి ఏలమా అయ్యో ఏం లేదు అల్లుడు అట్లా పోతా అంటున్నా అన్నం తిని వాకింగ్ పోతే అట్లా బాగుంటుంది కదా ఆరోగ్యం గాని పోతా అంటే అదేందో సీటీ జరుగుతాంది అది నాకు తెలియదు అది మామూలు ఎవరో పాట పాడు అంటాండ్రి నాది 20,000 అనేవాడు నా పాట 22,000 అనేవాడు నా పాట 25,000 అనేవాడు నేను బాగా పాడతా కదా నాది 40,000 అంటే అందుకే సన్నగా తిప్పుకొని రాలే వాళ్ళు నిలబడిపోయండ్రి 40,000 అంటే ఎత్తిల్చిన సీటీ ఏందో పాట పాడు నేను బాగా పాడతానని పాడుతురా దానికి తిప్పుకొచ్చినారా అంత బాగుండవా ఈ చికెన్ సెంటర్ పెట్టిండు ఎట్లెట్లా ఏం తీయలుడు ఊరికిగా ఏం పని చేసినా కలిసి రాలేదురా ఏందో ఒకటి చేద్దాం లాస్ట్ చికెన్ సెంటర్ సగానికి సగం లాభం అని చెప్పి రేరే నా ఫ్రెండ్ ఒకటి ధర్మారంలో పెట్టినాడు వాడు చెప్పా చికెన్ సెంటర్ పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయి రానే పెట్టుకుందామని పెడితే వ్యాపారమే కాలే ఏందో ఈగులు చెప్పుకుంటాడా ఏం పనున్నా చేయని కలిసి రాలేదు నాకు నేను ఏం చేయాలో దిక్కు తెల్ల ఏదైనా మార్గం ఉంటే చెప్పురా అట్లా లేదు మామ దానికి శాంతి చేయాలా ఊనా ఏంది శాంతోడు మా నాయపు ఉన్నాడు స్వామి ఎవరు రబ్బా చెప్పి పుణ్యం కట్టుకోరా మేడాపం రోడ్లో ఉన్నాడు తిప్పే బాబా అని తిప్పే బాబా ఇంట్లేదు నువ్వు ఎప్పుడు నేను ఎప్పుడు ఇంట్లేదురా ఏంది తిప్పుతాడు నీ జాతకం తిప్పేస్తాడా నీ లైఫ్ నాకు అట్లా ఓడేరా కాల్సింది బ్రహ్మాండంగా తిప్పుతాడు మామా పదంప చెప్తాను నీకు మంచి మార్గం చూపించాడు నీకు షెడ్యూలు వంటలే వ్యాపారము వంటలేదు మొత్తానికి ఏందో ఒకటి మాట్లాడదాంపా పదంపరాలుగా నువ్వు ఏదో పుణ్యం కట్టుకుంటే నేను స్వామి నాకు ఇద్దా
చాలా ఇబ్బంది అయిందిరా. బాగా చెప్తా. ఏం పని అన్నా చేయని కలిసి రాలే. కాదు ఇవన్నీ ఇవేనా మామ, మొత్తం అన్ని అప్పులేనా? ఏ అప్పులు కాదులేరా, ఏందో నేను పాటలు రాస్తా కదా, ఆ, పాటలు రాసుకొని పాడుకుంటా అంటే. అవునులే. పదం పారా స్వామి. రా 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 ఎక్కువ దా, అన్నం కూడా తెచ్చుకోండి ఇటుకే. వాడు తినిపోయింది సరిపోమా. రా రా బండిది. ధ్యానంలో ఉన్నాడు బాబాను, నేను మాట్లాడి వస్తాను. ఒక నిమిషం ఉండి ఈడే. రాపు. స్వామి స్వామి దండాలు స్వామి. ఏం నాయనా ఇటు వచ్చినావు? మా మామ వచ్చినాడు. ఏం నాయనా? ఏం పని చేసినా కుదరలేదు స్వామి. నువ్వు ఏదో చూసి. మామేనా? మా మామే స్వామి. డబ్బులు ఎట్లా స్వామి? డబ్బులు ఇంక నీకు తెలియదా నాయన? ఎన్నిసార్లు వచ్చినావు? 3000 తీసుకుంటాలే స్వామి. లేనోడు స్వామి, బేదోడు పాపం. ఏం లేదు, 1000 రూపాయలు ఇస్తాలే స్వామి. సర్లే నాయన, ఇంక మీ ఓడు అంటున్నావు, పిలుచుకొని రా. ఉండు స్వామి, పిలుచుకొస్తా స్వామి. మామా మామా ఇక రా మామా. అల్లుడు వస్తుండా. అల్లుడు వా, స్వామి ఇతనేనా? చూడు మామా. కాదు, ధ్యానంలో ఉన్నట్టున్నాడే. రామా. ఏందో అల్లుడు, ఇంత బాగుంది వాతావరణము. ఇటు కొత్తనే నాకేందో తెలియని ఒక రకం అయిపోతుంది నాకు. ఏందో మహిమ ఉంది అల్లుడు. ఇడ ఉన్నారా మామా? స్వామికి నమస్కారం చేయమా. స్వామి స్వామి. నాయనా నమస్కారం స్వామి. నమస్కారం నాయనా. ఈయనేనా నాయనా? ఈయనేలే స్వామి. స్వామి నాకు చాలా కష్టాలు ఉన్నాయి స్వామి. నువ్వే ఎట్లన్నా కానీ గడ్డకేయాలి. ఎలాంటివైనా నాయనా ఇటుకు వచ్చినావంటే అయిపోయాయి. అవును స్వామి, ఏం పని చేసినా కలిసి నీకు అర్థమైంటుంది, నేను బాగుపడతాను. అవును స్వామి, ఒక రకం అయిపోయింది స్వామి. ఇటుకు వస్తానే బాగా నెమ్మదించిందా? అవును, భలే ఉంది స్వామి. నా ఎల్లుడు అబ్బా ఎట్లా తగ్గ పిలుచుకొచ్చినప్పా. ఏం ఇబ్బంది ఉండదు నాయన. ఆయన నిన్ను చూస్తుంటే నువ్వు ఎన్నో కష్టాల్లో ఉన్నావు, నష్టాల్లో ఉన్నావు అని అర్థమవుతుంది. నిజమే స్వామి. నీకు ఒక మార్గం చెప్తా, దాన్ని బట్టి నువ్వు చేసుకో. నువ్వు చేసుకొని పుణ్యం కట్టుకో స్వామి. చెప్పి నాకు ఖచ్చితంగా చేస్తాను ఆయన. ఫోటో పెట్టుకుంటా నుండి నిన్ను లాభాలే నిన్ను ఇట్టుతా. నమస్కారం స్వామి. నన్ను ఎట్లన్నా కానీ కాపాడు స్వామి. మా లాంటి వాళ్ళు ఉండేదే కాపాడడానికి స్వామి. అవును స్వామి, ఏం చేసినా కలిసి రాలేదు స్వామి. ఇంతకీ నీకు ఎందుకు కలిసి రాదో తెలుసునా? చెప్పు స్వామి. నువ్వు కలిసిందమ్మరా సినిమా చూడలేదు నాయన. నిజమే స్వామి, చూసిందా స్వామి నేను. అందుకే చూసావా, మాకు ఎట్లా తెలుస్తుందో స్వామి. చాలా గొప్ప స్వామిని పరిచయం చేసినవారు అల్లుడు. చూస్తేమమ్మా, ఏందనుకుంటావు స్వామి అంటే? నువ్వు సినిమా చూసిండే చెప్పిందే చూడు స్వామి. ఏందనుకుంటా మా స్వామి పవర్ఫుల్ అయ్యా. అవునబ్బా, మంచి స్వామి తగులుకొచ్చిన నీకు ఇంక అంతా జయమే నాయనా. ఈ రోజు నుంచి నీకు జయమే. నిజమే స్వామి, జయం సినిమా చూసినావా? చూసినా, నాకు తెలుసు నీకు జయమే. ఇంకా అనుకుంటావు స్వామి నువ్వు కూడాను. నాయనా నీ రేఖలు బాగలేవు. నిజమే స్వామి, అన్ని బక్కలు పన్నాయి. వాన పడతానే కారుతాంది చెడ్డుకుండే రేకులు. చెడ్డుకుండే రేకులు కాదు నాయన, నీ చేతికుండే రేఖలు. చేతికుండే రేఖలా? స్వామి స్వామి, చెయ్యి ఇలా ఎట్లా కనుకుంటుంది? నాకు తెలుసు స్వామి, అందుకే మేము ఇక్కడ ఉండేది. అల్లుడు, చెయ్యి చూడకనే చెప్తాను అంటే, అబ్బా ఏందిరా ఇట్లా సంత పిలుచుకొచ్చింది. నా దశ మారిపోతుందిరా. నీకు పండగే మామంగా. నిజమేరా. చూడు నాయన, మీ మామ చేతి గీతలు బాగుండాలంటే ఆయన రాత బాగుండాల. ఆయన రాత అంతా కోడిదిక్కల మాత్రమే ఉంటుంది స్వామి. రాత కాదు నాయన, తలరాత నాయన. ఓహో, తెల్లలే స్వామి. ఆయన స్వామి, మీ ఇల్లు ఎట్లుందో ఒకసారి గీసి చూపించు, చూద్దాం అది ఎట్లుందో వాస్తు. స్వామి ఇట్లాంటివి ఉంటాయని నేను ఆల్రెడీ గీసి పెట్టుకున్నా స్వామి. ఉండు స్వామి, తీస్తాను. చాలా తెలివైన వాని నాయన నువ్వు. ఇదో స్వామి. ముందర ఉండాల్సింది వెనకలు ఉంది, ఆ పక్క ఉండాల్సింది ఈ పక్క ఉంది. స్వామి నా దశ మారే మార్గమే లేదా స్వామి? దిశలే సరిగ్గా లేవు, ఇంక దశ ఎట్లా మారుతుంది నాయన? స్వామి, దశ లేనిదే దిశ లేదంటారు కదా స్వామి. అది నిజమే నాయన. నమ్మిన వాళ్ళకి అన్ని, నమ్మని వాళ్ళకి డమ్మి. స్వామి ఇప్పుడు మా మామని ఏం చేయమంటావు? నువ్వు పరిష్కారం చెప్పు స్వామి. ఉన్నాయన దానికి కూడా. మీ మామ ఇంటికి వీధి పోటు ఉంది నాయన. మా మామకు రక్తపోటు కూడా ఉంది స్వామి. అయ్యో, ఆ పోటు కాదు నాయన, వీధి పోటు. దానికి ఏం పరిష్కారం ఉంది? దానికి కూడా పరిష్కారం ఉంది నాయన. పోటు తగ్గాలంటే ఏం చేయాలి స్వామి? నువ్వు నోటు పెద్దది పెట్టాలి. నిజం చెప్పినాడు బాలుడు.
పెడతాలే స్వామి, అది ఏదో పరిష్కారం చూపి స్వామి ఖచ్చితంగా నాకు. ఉంది నాయన. పరిష్కారం లేదంటే ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నమ్మకంతోనే బతికేస్తా స్వామి. నమ్మకం, మీ నమ్మకమే మా పెట్టుబడి నాయన. అంతే స్వామి, నిజమే స్వామి. నీకు ఖచ్చితంగా నువ్వు జయమే. ఇంకా వాస్తు అంతా చూస్తూనే ఆ. ఈ బాత్రూమ్ ఉంది కదా, అవును స్వామి. ఇది కొట్టేసి ఇంక తర్వాత ముందరికి వేసుకో నాయన. స్వామి మా మామని తిప్పులాడిచి తంటారు. ఏ నాయన ఆ బాత్రూమ్ వరకే మా మామది, మళ్ళీ వీధి పోటు పోయి ఇప్పుడు చెవు పోటు కూడా వస్తుంది మామ వాళ్ళ ఏటికి. ముందే చెప్పాలి కదా నాయన ఆ నువ్వు విషయం. పరిష్కారం నీట్ గా చెప్పు స్వామి. ఇప్పుడు ముందర ఇది ఉందని ఏమన్నా గెర్రెలు వేయాలి కదా నాయన, మందే అని స్థలము. ఓహో సరిగ్గా మామ గెర్రెలు అంట, లేకపోతే నీకు గెర్రెలు పడతాయి. ఇప్పుడు ఏమో మందే అనుకుంటాము. గిర్లే సరిగ్గా లేవు లేరా నాకు చూడు నాయన, స్వామి. ఈ మెట్లు ఉన్నాయి కదా, ఆ. ఇవి కొట్టేసి ఈ పక్కకి వేసుకో. ఆ. ఆ బాల్కనీ కొట్టేసి కొంత మోటు పెంచుకో. ఓహో, ఈశాన్యంలో బరువు పెరిగితే నీకు మంచి విలువ ఉంటుంది. స్వామి ఇప్పుడే మా మామ అండాలు పెరుగుతాడే, పెంచి అంటే అనుకో స్వామి, మా మామ మళ్ళీ పత్రం పెరుగుతుంది స్వామి. అయితే ఇవేవి చేసుకోలేవు నాయన నువ్వు. స్వామి లెక్కలేక అన్ని తనకలాడుతున్నా కష్టాల్లో ఉన్నావు నాయన. స్వామి. సరే ఇంక దీనికి వాస్తుతో పని లేదులే నాయన. చెప్పు స్వామి. మన మీ సందులో ఎదురుగా ఆడ తెల్ల జిల్లడి చెట్టు ఒకటి ఉంటుంది నాయన. నీకెట్లా తెలుసు స్వామి? అది ఉంటది నాయన, నాకు తెలుసు. ఉంది స్వామి. ఉంది కదా, ఆ. దానికి దీపం పెట్టు. ఆ. రోజు 9 ప్రదక్షిణలు చేయి నాయన. ఉంది స్వామి. నువ్వు రోజు కష్టాల్లో స్నానం తెల్లారుజామున స్వామి. పొద్దున్నే తెల్లవారుజామున స్నానం చేసి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పొద్దు. 9 రోజుల్లోనే నీకు మార్పు వస్తుంది మార్పు స్వామి. చెందుతావు. నమస్కారం నువ్వు ఏం స్వామి. పట్టినా కూడా ఇట్లా స్వామి ఇంత సింపుల్ చెప్తే ఈజీగా చేసుకుంటా స్వామి. నేను కష్టాల్లో ఉన్నావని నాకు అర్థమైంది. సరే స్వామి, అట్లే కానీ స్వామి. నువ్వు బాగా చేసుకో, సరే స్వామి. లాభాల్లోకి వస్తావు. కాదా స్వామి, చెప్పు ఇంతకుముందు నాయనా. నువ్వు ఏడుంటివి స్వామి? మేడాపురంలో నాయన. మేడాపురంలోనా? నేను ఛాన్సర్లో వచ్చినా స్వామి మేడాపురం. నువ్వు ఎప్పుడు కనపడలేదు స్వామి? ఇంతకు ముందు మామ నువ్వు నాకిన పనిలో ఉండే ఆడ తిప్పాడితే స్వామి ప్రత్యక్షమైనాడు మళ్ళా. తిప్పులాడిచ్చినారా? ఈ ఊరోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు నీ మాదిరే. ఆ, వాళ్ళ కోసం వచ్చిన తనకలాడుతా అంటే కష్టాలు ఎక్కువయ్యి వచ్చిన తనకలాడుతా అంటే శాంతి చేద్దామని, ఏందిరా నువ్వు తిప్పులాడిచ్చినారంటావు? తనకలాడితే స్వామి అట్లంటావులే. గ్రామానికి శాంతి చేపిద్దామని వచ్చిన నాయన. కోసం స్వామి. నాయన స్వామి నీ మొహం చూస్తుంటే నీ మొహంలో జీవకలే లేదు నాయన. కాదు స్వామి, మా మామకు జీవకాలు ఆడంగా శశికళ న్యాయం ఉండే. ఏయ్ అల్లుడు, ఏంది నువ్వు? గతం అవసరమా మనకి? స్వామి నీ కళలే ఎక్కువే నాయన. ఏదిలే స్వామి, నా మగంలో కలర్ రాలంటే ఏం చేయాలి స్వామి? నీ మగము ఒరిగడ్డేస్తే ఎక్కల మామ. స్వామి అంతా ఏం గాని మగం కలర్ రాలంటే ఏం చేయాలి స్వామి? పొద్దున్నే లేచి పూజ చేయాలి నాయన దేవునికి. పూజ చేయాల కాదు స్వామి, నువ్వు రోజు పూజ చేస్తావు కదా, రోజు చేస్తాను స్వామి. అయినా కానీ నీ మగం తుప్పు పీకిన కోడే కట్టింది స్వామి. మమ్మల్ని పరిహాసం ఆడతావా? స్వామి లేదులే స్వామి. చెప్పిస్తా. స్వామి ఏందో పొరపాటు మాట్లాడినా స్వామి. జాగ్రత్తగా మాట్లాడు నాయన. స్వామి నిన్ను చూస్తానే భయం అవుతాను స్వామి. లేదులే స్వామి, పొరపాటు అయింది స్వామి. స్వామి కాదు స్వామి, నాకు డౌట్. చెప్పు నాయన. నువ్వు ఇక్కడే ఉంటావా, రాత్రి పూట కూడా ఇక్కడే ఉంటావా స్వామి? ఇక్కడ ఉన్నాను నాయన. మరి ఎదురుగా గుహ ఉంది ఆ కొండలో, అందులో ఉంటాను నాయన. ఆడ స్వామి ఆడ నాయన. అద్దో ఆడ కనపడుతుంది ఆ గుట్ట స్వామి. అదే నాయన, అదే. ఆహా. అక్కడ పెద్ద ఒక బండరాయి ఉంది, అవును స్వామి. దాని కింద కూర్చొని ధ్యానం చేస్తా ఉంటా. రాత్రి పూట కూడా? రాత్రి పూట కూడా కాదు ఇంకా. స్వామి, చెప్పు నాయన. నాకు డౌట్. నీకు ఈ దయ్యాలంటే భయం కదా స్వామి? ప్రేతాత్మలు అన్ని మన దగ్గర ఉంటాయి నాయన. సాయంత్రం మాట్లాడుతూ ఉంటాము రాత్రి పూట అవి వాళ్ళ కాలక్షేపము మనకి. స్వామి ఎంకమ్మ కనపడినా ఎప్పుడన్నా? ఎంకమ్మ ఊరు నాయన. ఏ స్వామి, ముందు వారంలో నువ్వు ఎన్నాళ్ళు అయిందో వచ్చి నాకు తెలియదు కానీ, ఇంకా 2-3 రోజులు అయింది నాయన. అదే నాకు తెలియదు కానీ ముందు వారంలో ఆయన మాడ ఏదో మందు తాగి చచ్చిపోయింది నా స్వామి. గుహ దగ్గర, అవును స్వామి, ఆ గుట్లోనే, ఆ బండరాయి దగ్గరేనా? ఆడే ఆ ఏరియాలోనే. ఏం స్వామి భయం అవుతుందా? ఏం నాయనా భయం అవుతుందా స్వామి? మనకేం భయం నాయనా? ఏమో స్వామి, నీ మగం అంతా బిగసకపోతే ఆడే స్వామి ఆ గుట్ల ఎదురు. అదే బండేనా? ఖచ్చితంగా అదేనా? ఆ ఏరియాలోనే దగ్గర దగ్గర అంటే 10 మీటర్లు అనుకో. అదే ఏమన్నా కనపడినేమో అని. సరే స్వామి, ఆ జిల్లడి చెట్టుకి చూసుకొని చెప్పినవన్నీ చేసుకుంటాను. అన్నీ ఇంకా నేను పోయొత్తా స్వామి. పొలం పాలుడు. అయ్యో నాయనా, స్వామి దక్షిణ ఇచ్చిపో నాయనా. అవుగా స్వామి, దక్షిణ ఇయ్యాలి కదా. మామ కాదల్డు ఇయ్యాలి కదా. నువ్వు రావయ్యా. ఏం చెప్పు? నేను ఇస్తాలేము మనం వాటి మారా. వద్దు రారా, అయిపోయిన అక్కడికి రా చెప్తా. మామ కా స్వామి, రొంతన తగ్గించుకో స్వామి, అంత రేట్ అయితే ఎట్లా స్వామి? ఏంది నాయన, వేరే వాళ్ళకైతే 3000 నాయన. ఆయన బాలుడు పిలుచుకొచ్చినాడని మీకు 1000 రూపాయలు చెప్పినాడు ఆయన. ఏమమ్మా పోమా? కాదురా, నువ్వు ఎంత చెప్పిండేది? స్వామికి 3000 మాట్లాడినాను, నువ్వేంది మాట్లాడొద్దాడంటివి?
స్వామి ఏమంటాను 1000 అంట అంటే మిగతా 2000 నువ్వు వేద్దాం అనుకుంటువా? వేయలేదు స్వామి. స్వామి ఏం స్వామి ఇది? అనుకోవట్లేమా, ఆమెకి బట్ట కుట్టిద్దాం అనుకోండి. ఏమి నా కొడుకురలే, సిగ్గు కాదారా ఏది కట్టే? ఏ మామ అట్లా కాదు, నువ్వే నాయన నా దక్షిణ నాయన 1000 రూపాయలు. ఎంత పని చేసిరు నాయన ఇద్దరు బాలులు కొట్లాడుకుంటూ ఇద్దరు వెళ్ళిపోయారే. నా 1000 రూపాయలు బాయ్. ఈ 1000 రూపాయలు పోతే పోయింది. ఆ బాలుడు ఎవరో వంకాయమ్మ మాడ చచ్చిపోయిందంట. నాకు లేని భయం పెట్టిచ్చిరే. ఈ తక్షణం స్థావరం మార్చాలి మనము. దయ్యాలతో మాట్లాడతా, ఆత్మలతో మాట్లాడతా, ఇవన్నీ మనకు అవసరమా? తక్షణమే స్థావరం మార్చాల. స్థావరం మార్చి బయలుదేరాలి ఇక్కడ నుంచి.